దక్షిణామూర్తి, సూరజ్ మాట్లాడుకోవడం చూసి అసలు నిజాన్ని తెలుసుకున్న కార్తీక్. మరి కార్తీక్ ఏ నిజాన్ని తెలుసుకున్నాడు? ఏ కుటుంబాలను ఎలా కలపబోతున్నాడు? అసలు ఏం జరిగిపోతుంది? తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. మన స్పైసీ అమీలా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పారిజాతమైతే మాత్రం ఎవరడిగారు నిన్ను వాళ్ల గురించి అని చెప్పేసి శివనారాయణ నిలదీయడంతో జోష్న అడిగింది అని జోష్న మీదకు నెట్టేస్తుంది. జోష్న మాత్రం కోపంతో రగిలిపోతూ, నేను నిన్ను అడిగానా? నన్ను తాత ముందు అడ్డంగా ఇరికించావు. ఇప్పుడు మనం బోడనలాడుకోవడం కాదు, అసలు వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పేసి కార్తీకు అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఏంటి బావా, వాళ్ల మధ్య అంత పెద్ద గొడవ ఏం జరిగింది? అసలు ఏమీ అర్థం కావడం లేదేంటి? అదే మరదలా, నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంటి మీనల్లుణ్ణి, చిన్నప్పట్నించి ఇంట్లో ఉన్నవాణ్ణి, కాని వాళ్ల గురించి ఏం తెలీదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి కార్తీకు అంటూ ఉంటాడు. ఈలోగా వాళ్లమ్మ సుమిత్ర దగ్గరికైతే వస్తుంది జోష్న. ఎలా ఉందమ్మా ఇప్పుడు? బాగానే ఉందా? అసలు వాళ్ళు అని చెప్పేసి ఇక జోష్న అక్కడ తల్లిని అడగబోతూ ఉంటుంది. జోష్నా, నీకు ఆల్రెడీ ఒక్కసారి చెప్పాను. వాళ్ల గురించి అడగడానికి లేదు, వాళ్ల పేరు కూడా ఇంట్లో వినిపించడానికి లేదు అని చెప్పాను. నువ్వు మరొక్కసారి వాళ్ల గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఊరుకోనేది లేదు అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. అవును జోష్నా, నువ్వు వాళ్ల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించద్దు. వాళ్లు మనకి ఏమీ కారు. ఆ కుటుంబానికి మన కుటుంబానికి ఎలాంటి సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు ఏమీ లేవు. అవి ఎప్పుడూ తిక్కిపోయాయి. వాటి గురించి ప్రత్యేకంగా కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకి సంబంధించిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. అలాగే ఈ ఇంట్లో ఎలా ఎవ్వరూ లేరో ఆ ఇంట్లో కూడా మనకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు ఇప్పటివరకు ఎలా ఉన్నారో అలానే ఉండండి. మీ అమ్మ సుమిత్రకు కుటుంబం లేదు. మీ అమ్మ ఇంటి మనిషి, అంతే. అంతవరకు మాత్రమే ఆలోచించు, అంతకు మించి లోతుగా ఆలోచించద్దు అని చెప్పేసి దశరథ కూడా చెప్తూ ఉంటాడు. ఏంటి, వీళ్ళెవ్వరిమీద ఇంత కోపాన్ని పగని చూపించరు కదా? అంత కోపం పగ ఉంది అంటే ఈ కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. అదేంటో బావకన్నా ముందుగా నేను తెలుసుకోవాలి. బావ ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఈ కుటుంబాల విషయంలో బావ ఏ విషయాన్ని వదిలిపెట్టడు. కాని అంతకన్నా ముందుగా నేనే తెలుసుకుంటాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. కార్తీకు అలాగే దీపాల మధ్య పెద్ద సందిగ్ధమనేది ఏర్పడుతుంది. అసలు ఏంటి? ఎవరా దక్షిణామూర్తి? ఇక అసలు ఎందుకలా చేశాడు? కూతురికి పిండం పెట్టవలసినంత అవసరం ఏముంది? ఏంటి బావా, అసలు తాత ఎందుకలా చేశాడంట? అసలు ఈ రెండు కుటుంబాల మధ్య ఎందుకంత పెద్ద అఘాతం ఏర్పడింది? వాళ్లది ప్రేమించి పెళ్ళా అంటే కాదు, వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసినట్టుగానే అమ్మ మాట్లాడుతుంది. కాళ్ళు కడిగి కన్యాదానం చేశావు కదా అని అమ్మ చెప్పిన మాటల్లో అర్థమైంది. అలాంటప్పుడు మరి ఎందుకంత పెద్ద అఘాతం ఏర్పడింది? అమ్మకి పిండం పెట్టాల్సిన అవసరం తాతకి ఏముంది? ఎందుకు తాత అలా చేశాడు? ఎందుకు ఈ రెండు కుటుంబాల మధ్య అంత పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నారు? ఇన్నేళ్లగా ఎవ్వరూ రాంది ఇప్పుడు ఆయన ఎందుకొచ్చారు? అసలాయన రావడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది మరదలా. కాని ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు? పారిజాతాన్ని ఇప్పుడిక తాత చెప్పనివ్వడు. పారు అయితే ఇప్పుడు నోరు కాని ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు నాకోసం ఎందుకొచ్చారు? మరిచిపోయిన గతాన్నే ఎందుకు నాకు గుర్తు చెయ్యాలి అనుకుని ఇక్కడికి వచ్చారన్నది నాకు అర్థం కావడం లేదు. లేదు సుమిత్ర, మళ్ళీ ఏదో కావాలనే గొడవ చెయ్యడానికే మీ నాన్న ఇక్కడికి వచ్చుంటాడు. ఆయన మళ్ళీ ఇక పగా ప్రతీకారాన్ని పెంచి మా నాన్నని రెచ్చగొడుతూ ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చెయ్యడం కోసమే వచ్చారేమో అని నాకనిపిస్తోంది. ఆ కుటుంబం గురించి నువ్వు ఆలోచించద్దు. ఇక నువ్వు లేరు అనుకున్న బంధాల గురించి మరోసారి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆ బంధాలేమీ నీకు లేవు. ఆ ఇల్లంటూ నీకు లేదు. ఆ ఇంట్లో వాళ్లు ఎప్పుడో నీకు పిండం పెట్టేశారు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ల దృష్టిలో నువ్వు చనిపోయిన దానితో సమానమైతే ఆ ఇంట్లో వాళ్లు కూడా మా కుటుంబానికి అంతే. నువ్వు మా ఇంటి దేవతవు, ఎప్పుడూ అలానే ఉంటావు. ఈ ఇంట్లో నీకంటూ ఎదురు చెప్పేవాళ్లు లేరు. నీ మాట కాదనేవాళ్లు లేరు. నీ నిర్ణయానికి తిరుగులేదు. ఇది నీ ఇల్లు. ఈ ఇంట్లోనే నీ సంతోషం ఉంది. ఈ ఇంట్లో నీ వాళ్లంటూ నీకున్నారు. నువ్వంటే ప్రాణమిచ్చే మేమందరం ఉన్నాం. మమ్మల్ని చూసుకుని మాకోసం బ్రతుకు సుమిత్ర. ఇక ఆ కుటుంబాన్ని మరోసారి తలుచుకుంటూ, ఆ గతాన్ని తలుచుకుంటూ ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు.
ఆ చేదు జ్ఞాపకాల్ని నువ్వు గుర్తుకు చేసుకోవను అని నాకు మాటివ్వు సుమిత్ర అని చెప్పేసి దశరథ సుమిత్రని అడుగుతూ ఉంటాడు. లేదండి, నేను గుర్తుకు చేసుకోవాలి అనుకోవడం లేదు. ఎప్పుడైతే మా వాళ్లు గొడవ చేసి నేను చచ్చిపోయానని చెప్పి వాళ్లు నిర్ణయించుకున్నారో ఆ రోజే వదిలేశాను. ఎందుకు ఇప్పుడు వాళ్లు కనిపించేసరికి ఒక్కసారి నాకు తట్టుకోలేనంత బాధ, కోపం వచ్చేశాయి. నాకు మా మావయ్యగారు ఉన్నారు. తండ్రి అయినా తల్లి అయినా అన్నీ ఆయనే, పుట్టిల్లైనా అత్తిల్లైనా ఇది నాకు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక అలా దశరథ బయటికొచ్చేస్తాడు. ఇంతకాలం ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన ఒక రహస్యంగా ఇక సుమిత్ర పుట్టిల్లు ఉండిపోయింది. సుమిత్రకంటూ ఎవ్వరూ లేరని, ఎవ్వరూ రారని ఈ కుటుంబంలో వాళ్ళు అనుకుంటున్నారు. పెద్దవాళ్లగా మాకు తెలిసిన నిజాలు, పిల్లలుగా కార్తీక్కి కాని జోష్నకి కాని వీళ్ళెవ్వరికీ నిజాలు తెలియవు. ఇప్పుడు ఆయన ఇక్కడిదాకా వచ్చారు. ఆయన గురించి తెలుసుకోకుండా కార్తీకు జోష్న ఊరుకోరు. ఏదో రకంగా ఆయన ఎవరో, ఈ కుటుంబాల మధ్య గొడవ ఏంటో తెలుసుకుంటారు. ఆ తర్వాత పరిస్థితులు ఎంత దూరం పెడతాయో అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు దశరథ. హేరొక దశరథ కార్తీక్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి వస్తున్నాను మామయ్య అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీకు. ఇక అలా దశరథ కార్తీక్ బయట కలుసుకుంటారు. ఏంట్రా, ఏంటి కార్తీక్, ఏం మాట్లాడడం లేదేంటి? నువ్వే కదా మావయ్య ఏదో మాట్లాడాలని రమ్మన్నావు, మళ్ళీ ఇప్పుడు నన్ను మాట్లాడాలంటావేంటి? ఎందుకు రమ్మన్నావు మావయ్య? ఏరా, నన్నేమీ అడగాలని అనిపించడం లేదా? ఎందుకు ఏమీ అడగకుండా చెప్పి అవసరముంటే నువ్వే చెప్తావు కదా. చెప్పవలసిన పనుండి అది చెప్పి విషయమైతే ఖచ్చితంగా నువ్వే చెప్తావు కదా. అవున్రా, నేనే చెప్తాను. తెలుసుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. కాని అంతవరకు ఆ విషయాల గురించి మీరు తెలుసుకోవడానికి లేదు, ఆలోచించడానికి లేదు. ఆ విషయాల గురించి ఎప్పుడూ తెలుసుకోకూడదని మేమనుకుంటున్నాం. కాని ఇన్నేళ్లగా మీ ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన రహస్యం ఆ పెద్దాయన ఇంటికి రావడం కారణంగా మీ అత్తకి తండ్రి ఉన్నాడని, తనకంటూ పుట్టిల్లు ఉందన్న విషయం మీకు కూడా తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మీరు ఊరుకోరు. ఆ ఇల్లు ఎక్కడుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఎందుకంత అగాధమేర్పడింది, ఆ ఇంట్లో వాళ్లకు అలాగే మాకు ఎందుకంత శత్రుత్వముంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నాలు చేసి ఇలా ప్రయత్నిస్తున్న సమయంలోనే మీరు ఆ ఇంటికి దూరమవ్వడం నాకు ఇష్టం లేదు. మీరు నా ఇంట్లో ఉండాలి. నా చెల్లెల కొడుకువే కాదు, నువ్వు నా అల్లుడివి కూడా. నా కూతురు, నువ్వు ఏకమై ఈ నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో నా కుటుంబానికి మీరు దూరమైపోతే తండ్రిగా తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే నీకు చెప్పడానికి వచ్చాను. నాన్నకి ఆ కుటుంబమంటే ఇష్టం లేదు. ఆ కుటుంబంలో వాళ్లు చేసిన ద్రోహం కూడా అలాంటిది. అలానే ఇప్పుడు ఏ నిజాలు చెప్పడానికి కూడా నిన్ను ఇక్కడికి రమ్మనలేదు. నిజాలు చెప్పాలని కూడా నేను అనుకోవడం లేదు. సమయం వస్తే ఒకవేళ వాటంతట అవే బయటకు వస్తాయేమో. అంతవరకు మాత్రం ఎలాంటి ప్రయత్నం చెయ్యొద్దు. ఈ విషయం చెప్పడానికి పిలిచాను. సరే మామయ్య, మేము తెలుసుకునే ప్రయత్నం చెయ్యము, నీకు మాట ఇస్తున్నాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. సరేరా, ఇక ఆ ప్రయత్నాలు మాత్రం జరగకూడదు. అది గుర్తుపెట్టుకో. ఒకవేళ దీప తనకి తాత అని, తన తల్లికి కుటుంబముందని ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుందేమో. దీపని ఆపే ప్రయత్నం నీది. జోష్న అన్నావా, అంత దూరం వెళ్లాలని ఆలోచించదు. ఈ కుటుంబాన్ని తన కుటుంబం కాదు అని అనుకుంటుంది. ఆ విషయం తనకి తెలుసు కాబట్టి, ఈ ఇంటి ఆస్తిని తీసుకోవాలనే ఆలోచనలోనే ఉంది కాబట్టి ఈ ఇంటికి దూరమయ్యే ప్రయత్నాలు జోష్న ఏమీ చెయ్యదు. కాని మీరు మాత్రం ఏదైనా చేస్తారేమో అని భయంతోనే చెప్తున్నాను. లేదు మామయ్య, ఏం చెయ్యం. నువ్వేం కంగారు పడకు. ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ ఏంటో తెలుసుకుంటామో లేదో పక్కన పెడితే మేమంటూ ఇక ఆ ఇంటికి దూరమయ్యే ప్రసక్తే లేదు అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక అక్కడ్నించి దశరథ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ దీపకి ఫోన్ చేస్తాడు. ఏమైంది నాన్నా, ఎందుకు రమ్మన్నారు, ఏమైంది బావా, ఏం మాట్లాడారు అని చెప్పి అనేసరికి ఇంకేముంది, ఆ దక్షిణామూర్తిగారి గురించే మాట్లాడ్డం జరిగింది. ఆయన విషయంలో ఏ విషయాలు తెలుసుకోవద్దని, తెలుసుకునే ప్రయత్నం చేసి మన ఇంటికి మీరు దూరం కావద్దని, నిన్ను దూరం చేసుకుని మీ నాన్న బ్రతకలేనని చెప్పాడు. అంతకుమించి ఏమీ లేదు. అంతకుమించి మనకు తెలిసింది కూడా ఏమీ లేదు. ఇక విషయాలేమీ ఆలోచించకుండా
నువ్వు రెస్ట్ తీసుకో, నేనొచ్చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఫోనైతే చేస్తాడు. అలా కార్తీకు బయల్దేరుతూ ఉంటాడు ఆలోచించుకుంటూ. మావయ్య మాటలు, అలాగే అక్కడ తన తాతయ్య కోపం, అలాగే సుమిత్రా బాధ, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు కార్తీకు. ఇలా కార్తీక్ వెళుతూ ఉన్న సమయంలోనే ఇక ఒకచోట సూరజ్ అలాగే దక్షిణామూర్తి కనిపిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇక అక్కడ కార్తీక్కి కనిపిస్తుంది. ఒక్కసారి దక్షిణామూర్తితో సూరజ్ మాట్లాడ్డం చూసి షాకైపోయి ఉండిపోతాడు కార్తీక్. అంటే వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం? అంటే సూరజ్ ఎవరు? కావాలని మాకు దగ్గరవుతున్నాడా? అంటే సూరజ్ సుమిత్ర అత్త బంధువా అని చెప్పేసి అనుకుంటూ ఇక అక్కడికైతే వెళ్తాడు కార్తీకు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు చాటుగా వింటూ ఉంటాడు. తాత అంటూ దక్షిణామూర్తిని సూరజ్ పిలవడం వింటాడు. ఒక్కసారి షాకైపోతాడు. అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ సుమిత్ర పుట్టింటివాళ్లు. అంటే కావాలని సూరజ్ ఇక వెతుక్కుంటూ వచ్చాడని అర్థమవుతుంది. అసలు వీళ్ళు పగతూ వచ్చారా, లేకపోతే అత్తమీద ప్రేమతో వచ్చారా అని చెప్పేసి అనుకుంటూ చాటుగా నిలబడి ఉంటాడు. ఏంటి తాత, ఏంటి పరిస్థితి? ఏమోరా, ఏళ్లు గడిచినా వాళ్ల మధ్య పగలూ పంతాలూ తగ్గలేదు. నేను కూడా నా కూతురికి ద్రోహం చేశాను. నా కూతుర్ని నేను కాదనుకున్నాను. నా కూతురికి పిండం పెట్టి చనిపోయిందని చెప్పి నా కూతుర్ని వదిలేసుకున్నాను. ఆ పగ, ప్రతీకారం అనేది ఇంకా శివన్నారాయణలో పోలేదు. శివనారాయణ పగతో రగిలిపోతున్నాడు. మనల్ని క్షమిస్తాడనే ఆశ కూడా లేదురా. నా కూతురు ఇంకెప్పటికీ నా ఇంటి గడప తొక్కుతుందనే ఆశ కూడా నాకు లేదు. మనం అనుకున్నది జరిగేలా కనిపించడం లేదు. లేదు తాత, నువ్వు నిరాశపడడానికి లేదు. మనం ఇంత దూరం వచ్చిందే అత్త కోసం. అత్తని మన ఇంటికి తీసుకుని వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. మనం తప్పు చేశాము, మన వల్ల తప్పు జరిగింది, మన కారణంగా ఆ కుటుంబం బాధపడ్డారు. అందుకే మనం మారామని, ఇక మన కారణంగా అత్త ఎంతగా బాధపడిందో మనం తెలుసుకున్నామని, మనం ఖచ్చితంగా అత్తమీద ప్రేమతోనే ఆ ఇంటికి వచ్చామని ఆ ఇంట్లో వాళ్లు తెలుసుకునేలా నేను చేస్తాను. ఆ ఇంట్లో వాళ్లందరూ కూడా మంచివాళ్లలాగే ఉన్నారు. నేను గమనించాను. ఇక సుమిత్ర కూతురు జోష్నా తప్ప అందరినీ నేను చూశాను. అందరూ కూడా మంచివాళ్లలాగే అనిపించారు. కాని తను ఎందుకో కాస్త పొగరుగా కనిపించింది. అలా అని తన విషయం పక్కన పెట్టినా ఆ ఇంట్లో శివ. కాబట్టి ఈ విషయంలో అత్తలో మార్పు వస్తే, అత్త కనుక మనల్ని క్షమించింది అంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో వాళ్లు మనల్ని క్షమిస్తారని నాకర్థమవుతుంది. మావయ్య చాలా మంచివాడు. మావయ్య ఎప్పుడూ కూడా గట్టిగా మాట్లాడ్డం కూడా నేను చూడలేదు. ఆయన్ని దూరం నుంచే గమనించాను. నేను వాళ్లతో ఇప్పటివరకు మాట్లాడలేదు. ఆ అవకాశం రాలేదు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఖచ్చితంగా అవకాశం వస్తుంది, మాట్లాడతాను. నేనా కుటుంబానికి దగ్గరై ఇక మన రెండు కుటుంబాల్ని కలుపుతానని చెప్పి సూరజ్ తన తాతకి మాటిస్తాడు. పూర్తి నిజాలు, ఆ కుటుంబాల మధ్య ఉన్న అఘాతం ఏంటో తెలియదు కాని ఇక సూరజ్ అలాగే దక్షిణామూర్తి ఇద్దరూ తాత మనవళ్ళు అని, ఇద్దరూ సుమిత్ర బంధువులే అని, ఇక రెండు కుటుంబాల్ని కలపడం కోసం వచ్చారని, ఒకప్పుడు పగతో రగిలిపోయి కూతురికే పిండం పెట్టిన ఆ పెద్దాయన కూతురి కోసం దిగివచ్చాడని, ఇక సుమిత్ర కోసం ఆ కుటుంబం ఎంతగానో ఎదురుచూస్తుందని, సుమిత్ర కోసమే సూరజ్ ఇక ఆ రకంగా కుటుంబానికి దగ్గరవుతూ వస్తున్నాడన్న విషయమైతే కార్తీక్కి అర్థమవుతుంది. ఆ కుటుంబం సుమిత్ర కోసం ఎంతగా పరితపించిపోతున్నారో కార్తీక్ తెలుసుకుంటాడు. సూరజ్ ఇక తన మీనత్తకి స్వయానా మేనల్లుడు అవుతాడు అన్న విషయం కార్తీక్ తెలుసుకుంటాడు. సుమిత్ర కోసమే సూరజ్ వచ్చాడు అన్న విషయం కార్తీక్ తెలుసుకుంటాడు. ఆ కుటుంబాల మధ్య అంత పెద్ద గొడవకి కారణమేంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సూరజ్ని ఆ కుటుంబానికి దగ్గర చేసి ఇక సుమిత్రకి తన పుట్టింటి వాళ్లను దగ్గర చేయాలని కార్తీకు ఆలోచించడం మొదలుపెడతాడు. అలా ఇక సూరజ్ రాక ఎందుకు జరిగిందో, సూరజ్ పదే పదే ఎందుకు తనకి ఎదురుపడుతున్నాడు అన్న విషయమైతే పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అసలు గొడవ ఏంటో తెలుసుకుంటే ఇక రెండు కుటుంబాల్ని కలిపే అవకాశం ఉంటుందని చెప్పి నిర్ణయించుకుంటాడు కార్తీక్. దీంతోపాటు ఇక దీపవాళ్లకు మనవరాలన్న విషయం కూడా చెప్పాలి. ఈ పక్కనుంచి నిజం తెలియకపోయినా అటువైపు వాళ్లు మాత్రం దీపేవాళ్లు అసలు మనవరాలన్న నిజం వాళ్లు తెలుసుకోవాలి అని చెప్పి కార్తీకు నిర్ణయించుకుంటాడు. అలా సూరజ్ అలాగే దక్షిణామూర్తి మాటల ద్వారాగా అసలు నిజమైతే కాస్త కార్తీక్కి అర్థమవుతుంది. త్వరలోనే ఆ కుటుంబాల్ని కలిపే ప్రయత్నం చెయ్యాలని కార్తీకైతే నిర్ణయించుకుంటాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది.
మరి ఇలా జరగాలి, జోష్నా నిజస్వరూపం కూడా బయటపడాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.